టికెట్ నిలిచిపోయిన ఈడీ విచారణ. సరే జీవన్ రెడ్డి గారు మీరు అన్ని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి నాకు వచ్చిన 65 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ ఆయన క్షమాభిక్ష అయింది కదా. నాకు వచ్చిన మెసేజ్ పక్కన పెడదాం. నచ్చకపోతే జైల్లో మోడీజం రౌడీజం. ఇక్కడ వీరు అవినీతి అంటారు. ఆపరేషన్ డైవర్షన్ 6 పథకాలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు 420 చీటింగ్ కాంగ్రెస్ పార్టీ 420 మాట్లాడదాం. ఇది అక్కడే రౌడీజం అనగా ఈ పార్టీ అవినీతి మీద మాట్లాడుతుంది కదా. మీరు పొద్దున్న లేస్తే మీ టీవీలలో అవినీతి వేస్తా ఉన్నారు కదా. అసలు కర్త కర్మ క్రియ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, ఇక్కడ కాంగ్రెస్ స్కామ్. రైట్ జీవన్ రెడ్డి గారు చాలా మీరు ఒక లిస్ట్ మాట్లాడిపిస్తా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్. నిమిషం ఇది ఈడీ సార్, అదే అది ఈడీయిజం, ఇది రౌడీయిజం, ఇది గుండాయిజం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఓకే మీరు ప్రజాపాలన మీరు ఒక పెద్ద జాబితా చెప్పారు. అంటే కేసులు ప్రిపేర్ అయ్యి రాలే. నేను అదే చెప్తున్నాను. పెద్ద జాబితా ఇచ్చారు. ఎవరెవరైతే ఈడీ కేసులు వచ్చాయి వాళ్ళు బీజేపీలో చేరారు. వాళ్ళ కేసులు కొట్టివేయలేదు కానీ స్లో అయ్యాయి. మీరు చెప్పిన అన్ని దాదాపుగా ఏ కేసు కొట్టేయలే. 23,672 ఈడీ కేసులు ఈ దేశంలో ఉంటే చెప్పిన జాబితా 0.4% మందే ఇప్పటికీ శిక్షలు పడ్డాయి సార్. 0.4% ఒక నెగ్లిజిబుల్ గానీ మీరు చెప్పిన కేసుల్లో ఎవి కొట్టేయలే. అవన్నీ స్లోగా నడుస్తున్నాయి మాక్సిమం. వినండి అయితే అంటే మీ ఉద్దేశం ఏంటి? కవిత గారిని కూడా బీజేపీలో చేర్చిపించుకోవడానికి ఇదంతా ప్రయత్నం జరుగుతుందా? అంటే బీజేపీలో కవిత గారు చేరితేనే కేసులు కొట్టేస్తారా రాష్ట్రంలో? అంతే కదా. బీజేపీలో కలిస్తే చేరుతాం సార్. మేము చెప్పాం కదా, ముందు ఈడీ వస్తుంది, తర్వాత మోడీ చేస్తారన్నారు. ఎగ్జాక్ట్లీ కవిత గారు అరెస్ట్ అయిన రోజు ముందు ఈడీ వచ్చింది, అక్కని అరెస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలకు మోడీ గారు వారి యొక్క సభ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇది ముందే చెప్పాము కళ్యాణ్ గారు, మీ టీవీలో కూడా చాలా సార్లు మాట్లాడినాం. ఈ మోడీయిజం అయితే ఈడీ, లేకపోతే సిబిఐ, లేకపోతే ఐటీ, లేకపోతే హరాస్మెంట్, ఇంకేమన్నా కింద మీద చేయాలంటే ఈవీఎం కింద మీద ఎత్తునని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన పెద్ద అని అంటుండు. బడే బాయ్ మాషాల్లా చోటేబాయ్ సుబానల్లా వాళ్ళది నడుస్తుంది. ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండి 10 సార్లు కలిసిన వాళ్ళు ఎవరున్నారండి? అక్కడ బడే బాయ్ అని చెప్పి అంతర్గతంగా ఉన్నారు. వారు మాట్లాడుకొని వారు కుమ్మక్క అయిపోయి మమ్మల్ని బీటీం అంటారు. ఎంతవరకు సమంజసం సార్? ఇది చాలా కేసు నుంచి బయట పడగలుగుతుందా కవిత గారు కానీ మీ పార్టీ కానీ? ఈ కేసు నుంచి బయట పడుతుందా లేదంటే బీజేపీలో కలిసే బయటకు వస్తారా? కడిగిన ముత్యం లాగా కవిత గారు బయటకు వస్తారు. బీజేపీతో కలిసాక కడిగిన ముత్యం లాగా మాకేం కలుస్తాం? ఎందుకు కలుస్తాం? ఇవన్నీ చెప్పారు. 39 సీట్లు మాకున్నాయి. ఇక కేంద్రంలో మాకు ఎట్లన్నా 16 వస్తాయని అనుకుంటున్నాం. ఇప్పుడు 16 అంటే ఇప్పుడు 2019 వినాలి. నీ నియోజకవర్గంలో నిన్ను ఎంపీ అభ్యర్థి పెడితే నువ్వు కూడా గెలుస్తానే పోతావు. వాళ్ళందరూ అంటారు మన కెమెరామెన్లు వాళ్ళు, కళ్యాణ్ సార్ గెలుస్తాడని చెప్తాం. ఒకటేది పోయేది నిజామాబాద్ ఒకటేనా? ఒకవేళ నిజంగా కూడా ప్రజలలో ఏదైతే 420 ఉంది కదా సార్, 420 పథకాలు. ఈ 420 పథకాల్లో రైతులు కడుపు మంటతో ఉన్నారు సార్. ఇవాళ రైతులకు ఇస్తున్న రైతు బంధు ఏమైపోయింది?